హాయ్ అండి అందరికీ. ఆయన శ్రీరామచంద్రుడా 49వ భాగంలో జరిగిన కథ. చిట్టమ్మ కాఫీ తెచ్చి అనూషకిచ్చి, అమ్మా బాబు సారు నాకు ఒక కవర్ ఇచ్చారమ్మా, అందులో ఏదో రాశారట, మీరు చదువుతారని ఇచ్చారు. దిక్కుమాలిన దాన్ని మర్చిపోయాను, జాగ్రత్తగా దాచాను, తెచ్చిస్తానమ్మా అని అంటూ ఉండగా నీలిమ ఒక వెడ్డింగ్ కార్డు పట్టుకొని వచ్చి, చూడే అను, విను ఎంత పని చేసిందో అని, కార్డు తీసి చూడు అని చేతికిస్తుంది. ఆ కార్డు తీసిన అనూష షాక్ అవుతుంది. శ్రీరామ్ వెడ్స్ వినోదిని అని ఉంటుంది. చూసావా, నేను చెప్తే నువ్వు ఒక్క మాట కూడా నమ్మినట్టు నాకు అనిపించలేదు. బీచ్లో శ్రీరామ్కి కళ్ళల్లో ఇసుక పడితే ఊదుతుందా? ఎంత దగ్గర కాకపోతే అలా ప్రవర్తిస్తుంది. అయినా బీచ్కి రావడం ఏంటే నీకు? అసలు దాన్ని వెళ్ళి చెడామెడా తిడదామంటే రావు. ఇప్పుడు ఎంత పని చేసిందో చూడు. స్నేహితురాలు ఫ్రెండే దొరికాడా దానికి పెళ్లి చేసుకోవడానికి? నాకు అర్థమయ్యిందే, మనం పెళ్లి చేసుకోమని దాన్ని అంటే, శ్రీరామ్ గారు లాంటి వారు దొరికితే నేను చేసుకుంటాలే అని నవ్వింది. దాని కళ్ళు శ్రీరామ్ మీద పడ్డాయి. ఈ మోసగాడు ఎప్పుడైతే నువ్వు అతన్ని దూరం పెట్టి మాట్లాడడం మానేసి దూరంగా వెళ్ళిపోయావో, ఇక వినోదినితో కాంటాక్ట్ పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకటయ్యారని అనుకుంటున్న సమయంలో ఏకంగా సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటున్నానని వెడ్డింగ్ కార్డు నాకు పంపింది అని అంది నీలిమ. నీలిమ అలా చూస్తూ ఉంటుండగానే లాయర్ విశ్వనాథం గారు డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చారు. సారీ అమ్మా, నేను అస్సలు ఇలా జరుగుతుందని అనుకోలేదు. నాకు అర్థం కానిది ఒకటే, నాన్నగారు ఎందుకు రాశారో వీళ్ళమ్మ తెలియదు. అమ్మాయి గారు అల్లుడు గారు హనీమూన్ నుంచి వచ్చాక రాత్రుగాని లెండి అని అంటున్నా, లేదండి రాసి తీరాలి అని తన భయాలన్నీ నాతో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. అర్థం కానిది ఒకటేనమ్మా, రాజా అట ఆ మనవడికి కూడా వాటా రాయించారు. రాజా ఎవరండి? నాకు తెలియని మనవడు ఎవరున్నారు అని అంటే, దేవుడిచ్చిన మనవడు అన్నారు. చూడమ్మా, ఈ డాక్యుమెంట్స్తో పాటు నాన్నగారు నీకు ఈ కవర్ ఇమ్మన్నారు, కానీ నేను ఫారిన్ వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నా కూతురికి యాక్సిడెంట్ అయితే ఆస్ట్రేలియా వెళ్ళిపోయాను. ఆలస్యం చేసినందుకు ఏం అనుకోకండి అని డాక్యుమెంట్స్ ఆ కవరు ఇచ్చాడు. అనూష షాక్ అయిపోయి, అంటే నాన్నగారికి రాజా తెలుసా, వాటా కూడా రాశారు అని ఆశ్చర్యపోతూ ఉండగా, నీలిమ అన్న మాటలు కోపం తెచ్చుకొని, చూడు భూతద్దంలో ప్రతిదీ చూడకూడదు, నాన్నగారు కూడా తెలుసంటే ఇందులో ఏదో ఉంది అని అంటుంది. మీరు డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, వినండి. సరే, మనం ఇప్పుడు 50వ భాగంలోకి వెళదాం. అమ్మ అనుష, నా ప్రాణం ఎవరో నీకు తెలుసు. నువ్వు 3 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ చనిపోతే ఎంతోమంది నన్ను మ్యారేజ్ చేసుకోమన్నారు. చుట్టాలు వాళ్ళు అయితే ఇక్కడ ఈ అమ్మాయి ఉంది, అక్కడ ఆ అమ్మాయి ఉందని చెప్పేవారు. కానీ నా ఎదురుగుండా కనబడుతున్న నిన్ను చూసుకొని, నువ్వే నా ప్రాణం, నువ్వుంటే నాకు ఈ లోకంలో ఎవరూ అక్కర్లేదన్న భావనతో నేను మ్యారేజ్ చేసుకోలేదు. నిన్ను నా ప్రాణపదంగా పెంచుకున్నాను. నా ప్రాణం ఎక్కడుంది అంటే, నిజం చెప్పాలంటే నీలోనే ఉందమ్మా. అంత ఇష్టం నువ్వంటే నాకు. తండ్రిగానే కాదు, నీ వ్యక్తిత్వం అన్నీ కూడా నాకెంతో ఇష్టం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీకు తెలియకుండా నీకు తెలిసి ఎన్నో సంబంధాలు చూశాను. ఎన్ని అంటే చెప్పలేను. అవన్నీ నీతో చెప్పేవాడిని కాదు. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకుల గురించి ఎంక్వైరీ చేస్తే ఎన్నో లోపాలు నాకు కనిపించాయి. ఆ లోపాలు ఆ పెళ్లి కొడుకు అందంగా లేడని కానీ, వెనకాతల ఆస్తి లేదని కానీ అవి కాదు. వాళ్లకు లేని అలవాట్లంటూ లేవు. ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ లేని
అబ్బాయిలు కనిపించారంటే వాళ్ళకి గతంలో ఎన్నో బ్రేకప్లు అంటే ఎలా చెప్పనమ్మా, ఎంతమందితోటో కొన్నాళ్ళు గడిపి తర్వాత వదిలేసి మళ్ళా మ్యారేజ్కి తయారైన వాళ్ళే. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది? పైకి ఎంతో మంచిగా కనిపించిన పెళ్లి కొడుకుల్లో కూడా ఎక్కువ మంది అసహ్యలాంటి వాళ్ళే ఉన్నారు. సమాజంలో వాళ్ళు పేరు ప్రఖ్యాతులున్న మంచి వ్యక్తిగా ముద్ర వేసుకొని తిరుగుతున్న వాళ్ళే. ఆ సమయంలోనే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ శ్రీరాముని చూశాను. తర్వాత డాక్టర్ రమేష్ శ్రీరామ్ గురించి చెప్పింది విని నమ్మలేకపోయాను. ఏంటి డాక్టర్ గారు, ఈ రోజుల్లో ఇంత మంచి కుర్రవాడు ఉంటాడా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎవరు ఒక వ్యక్తి కోసం తను కష్టపడడం ఏమిటి, తను బాధ్యత వహించడం ఏమిటి, చాలా ఆశ్చర్యంగాను ఎంతగానో ఉంది డాక్టర్ గారు అని అంటే, అప్పుడు ఆయన తన రూమ్లోకి తీసుకువెళ్ళి నాకు కాఫీ ఆఫర్ చేసి జరిగిందంతా చెప్పారు. నిజం అమ్మ అనూష, నేను ఎలా చెప్పాలో కూడా, అదే ఎలా వ్రాయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగిందో తెలుసా? డాక్టర్ రమేష్ గారు చెప్పింది నేను క్లుప్తంగా నీకు చెప్తాను. శ్రీరామ్ తల్లి అమాయకంగా ఒక మగవాడిని నమ్మి తల్లి అయ్యింది. పెళ్లి చేసుకుంటాను అని నమ్మించిన ఆ వ్యక్తి శ్రీరామ్ తల్లి గర్భం దాల్చిన వెంటనే ముఖం చాటేశాడు. ఆ ఇల్లాలు ఎంతో ప్రయత్నించింది వాడిని కలవడానికి, కానీ వాడు ఆవిడకి ఎక్కడ కనబడలేదు. వాడొక మోసగాడు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఆవిడని నేను మహా తల్లి అని ఎందుకు చెప్పానంటే, ఎంతోమంది ఆవిడకి చెప్పారు, వాడు ముఖం చాటేశాడు, నువ్వు గర్భం తీయించుకో, మగవాడు తోడు లేకుండా ఎలా బ్రతకాలనుకుంటున్నావు అని అంటే, ఆ ఇల్లాలు నా కడుపున బిడ్డ నాకు తోడవుతాడు అని ముండిగా ధైర్యంగా నెలలు నిండి శ్రీరాముని ప్రసవించింది. కాయ కష్టం చేసి ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్ళి ఆ కష్టంతో తన బిడ్డని పెంచుకుంటూ వచ్చింది. ఆ భగవంతుడు ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించాడో చూడు. శ్రీరాముకి 5 ఏళ్ళు అనుకుంటాను ఆ వయసులో ఆవిడకి సృష్టి చేసి చనిపోయిందట. ఆ ఊరిలో జనం అందరికీ ఆవిడ తలలో నానుక అయింది. ఎందుకంటే ఎవరికేం కష్టం వచ్చినా పనిచేసి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎక్కువ తక్కువ అని అడగకుండా అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేదట. అందరికీ ఆవిడ ఒక దేవత అయ్యింది. ఎందుకంటే భర్త లేడని తెలిసిన గర్భం ఉంచుకొని బిడ్డని కానీ బ్రతుకుతున్న ఆ ఇల్లాలంటే అందరికీ గౌరవం ఏర్పడింది. అలాగైనా ఆవిడ సంతోషంగా బ్రతకడం ఆ భగవంతుడికి ఇష్టం లేదేమో, ఆవిడని తీసుకువెళ్ళిపోయాడు. శ్రీరామ్ అనాథయ్యాడు. కానీ వాడి తెలివితేటలు, వాడి చురుకుతనం, స్కూల్లో చూసిన రంగనాథం మాస్టారు ఊరందరినీ ఒప్పించి కొంతమందితో శ్రీరాముకి వారాల భోజనం ఏర్పాటు చేశారు. కానీ వాడి మంచి చెడులు, వాడి చదువు అన్నీ ఆ మాస్టారే చూసుకునేవారు. అలా చదువుకుంటూ శ్రీరామ్ కాలం గడుపుతుండగా ఆ ఊరి ప్రెసిడెంట్ రామ్మోహన్ నాయుడు కూడా శ్రీరామ్కి వారాల భోజనం 2 రోజులు పెట్టేవాడట. ఎందుకంటే ఆ ఊరికి గొప్పవాడు అతను. ఆయన చెల్లెలు అనిత కూడా ఆ ఇంట్లోనే ఉండేది. రామ్మోహన్ నాయుడు భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆవిడే దుర్గ. రామ్మోహన్ నాయుడిని చాలా ప్రేమగా, ఎంతో గొప్పగా
ఒక చంటి పిల్లవాడిని సాకినట్లు చూసుకునేదట. వాళ్ళ ఇద్దరి మధ్య వయసు 20 ఏళ్ళు పైనే ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు కోసమే తను పుట్టినట్లు ఆ దుర్గ ప్రవర్తించేదట. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కథ అక్కడి నుంచే మొదలయ్యింది. రామ్మోహన్ నాయుడు ఆవిడ చేతిలో కీలుబొమ్మ అయ్యాడు. అనితని ఎన్నో పాటలు పెట్టేదట. ఆ దుర్గ సాధించేదట. కారణం ఏమిటంటే ఒకసారి ఆ ఇంట్లో రైతు సింహాద్రి ఆవిడ క్లోజ్గా ఉండడం అనిత చూసిందట. ఒక్క నిమిషం, చిన్నతనం కదా, అది తప్పు అని తెలుసు కాబట్టి ఆశ్చర్యంగా నోరు తెల్లబెట్టి నిలబడిపోయిందట. అప్పటి నుంచి అనితని టార్చర్ పెడుతూ, తిడుతూ, కొడుతూ, ఈ విషయం కానీ మీ అన్నయ్యతో చెప్పేవంటే నీకు మీ అన్నయ్యకి విషం ఇచ్చి చంపేస్తాను అని బెదిరించిందట. ఎంతైనా చిన్నతనం కదా, నోరు మూసుకొని అలాగే ఉండేదట. కానీ అప్పుడప్పుడు శ్రీరామ్కి పనివాళ్ళు ఏదో అన్నం పడేయడం చూసి అనిత మనసు బాధ పెట్టడంతో ఆ రోజు నుంచి పని వాళ్ళతో నేను పెడతాను అన్నం అని ఎంతో ఆప్యాయంగా దగ్గరుండి వడ్డించేదట. తన కష్టాలు సుఖాలు ఎందుకో తెలీదు శ్రీరాముతో చెప్పుకోవాలని అనిపించేదట. ఆవిడ దృష్టిలో శ్రీరామ్ ఒక అన్నయ్య అంతే గాని కష్ట సుఖాలు ఆ ఇంట్లో చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే అటువైపు వదిన, ఇటువైపు పనివాళ్ళు. కానీ తను పెట్టదలుచుకున్నవన్నీ ఒక గిన్నెలో పెట్టుకొని ఆప్యాయంగా శ్రీరామ్కి వడ్డించి ఇంకా ఏమైనా కావాలా అని అడిగేదట. ఎందుకో తెలీదు శ్రీరామ్ కళ్ళల్లో నీళ్లు నిండాయట. ఇంతటి ఆప్యాయత, అనురాగం భోజనం వడ్డించేటప్పుడు ఉన్నది ఏదైనా సరే నాన్న ఇంకా తిన్నానా, ఇంకా తిన్నానా అని కొసరి కొసరి వడ్డించే తల్లి గుర్తు వచ్చేదట. ఎందుకో తెలియదు కానీ అనితని చూసినప్పుడల్లా కళ్ళల్లో నీళ్లు నిండడం, తన తల్లి గుర్తు రావడం జరిగేదట శ్రీరామ్కి. రోజులు దొల్లుతున్నాయి. శ్రీరామ్ చదువులో చాలా చురుకు కావడంతో అన్ని క్లాసుల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటూ ఆ ఊరికి బెస్ట్ స్టూడెంట్ అన్న బిరుదును కూడా కైవసం చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఊరి ప్రజలందరికీ శ్రీరామ్ చాలా చురుకైన కుర్రాడు, ఎంతో తెలివితేటలున్నవాడు అని మెచ్చుకుంటూ, బాబు నీ ఖాళీ ఉన్నప్పుడు మా పిల్లలకి ఏమన్నా చదువు చెప్పు, అంతో ఎంతో మాకు తోచినది ఇస్తాం అని అనడంతో తప్పకుండా నేను ఆ పని చేస్తాను, కానీ నాకు ఇప్పుడు పరీక్షలు అయిన వెంటనే మీ పిల్లలకి చెప్తాను అని సంతోషంగా ఒప్పుకున్నాడట శ్రీరామ్. ఆ విధంగా కొంతమంది పిల్లలకు చదువు చెప్తుంటే వాళ్ళకు తోచిన డబ్బులు ఎంత ఇచ్చినా కాదనకుండా తీసుకొని ఆ డబ్బులు పెట్టి తనకు కావలసిన కొన్ని బుక్కులు కొనుక్కొని ఆ బుక్కులు తీసుకొనే భోజనానికి రామ్మోహన్ నాయుడు ఇంటికి వచ్చాడట. ఆ పుస్తకాలు చూసి అనిత అందట, ఇన్ని పుస్తకాలు కొనుక్కున్నావు ఎందుకు అని. నేను కాంపిటేటివ్ పరీక్షలు రాయాలనుకుంటున్నానమ్మా, ఆ పరీక్షలకి ఈ పుస్తకాలే కాదు ఇంకా బోలెడు కొనాలి అని అన్నాడట. మరి అవి కూడా కొనేలేకపోయావా అని అనిత అనగానే చిరునవ్వు నవ్వి అన్నం తినడం మొదలుపెట్టాడట. చెప్పండి, ఎందుకు మీరు ఆ పుస్తకాలు కొనుక్కోలేదు అని అందట. ఎందుకేమిటండి, వచ్చే నెల కొనుక్కుంటాను, వచ్చే నెల చివరి ఆఖరికి పరీక్షలు, నాకు మళ్ళా ట్యూషన్ డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులతో కొనుక్కుంటాను, ఈలోగా ఈ పుస్తకాలన్నీ చదివేస్తాను అని అన్నాడట శ్రీరామ్. అంతే, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, గబాలన డబ్బులు తెచ్చి శ్రీరామ్ చేతికి ఇచ్చి అటు ఇటు చూసి ఎవరూ లేరని అనిపించడంతో మీరు అర్జెంటుగా ఈ డబ్బులతో పుస్తకాలు కొనుక్కోండి అని అందట. కంగారు పడిపోయి వద్దండి అని అన్నాడట. నా మీద ఒట్టు,
మీ చెల్లెలు అయితే డబ్బులు తీసుకోకుండా ఉంటారా? చెప్పండి మీరు. మీ తోబుట్టువుని అని అనుకోండి. ప్లీజ్, నాకు మా అన్నయ్య ఇచ్చిన డబ్బులు నాకు ఏవి కొనుక్కోవాలని లేదండి అని. ఎందుకో తెలీదు, ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయట. అదేంటండి అలా అంటున్నారు? ఆ కళ్ళల్లో నీళ్ళేమిటి? ఏం జరిగింది అని కంగారుగా అన్నాడట శ్రీరామ్. గబాల్న కళ్ళు తుడుచుకొని, ఇప్పుడేం అడక్కండి, మీరు ముందు అర్జెంటుగా పుస్తకాలు కొనుక్కుంటే ఈ చెల్లెలు మనసు సంతోషపడుతుంది. నా మీదొట్టు మీరు డబ్బులు తీసుకోకపోతే చప్పున జోబులో పెట్టేసుకోండి. ప్లీజ్, వస్తున్నారు ఎవరో, చాలా పెద్ద గొడవ అవుతుంది అని అందట. ఏం చెయ్యాలో తెలియక చప్పున ఆ డబ్బులు జోబులో పెట్టేసుకున్నాడు శ్రీరామ్. అన్నం పెట్టడంలో ఒక అమ్మని మరిపిస్తే తన కోసం అప్పుడప్పుడు తన అవసరాలు తీరుస్తూ తండ్రి కూడా అయ్యింది ఆ అమ్మాయి. ఇవన్నీ శ్రీరామ్ కన్నీటితో డాక్టర్ గారికి చెప్పాడట. చెప్పడానికి కూడా కారణం ఉందమ్మా. ఏమిటనుకున్నావు? డాక్టర్ గారు ముందు శ్రీరామ్ భార్య అని అనుకున్నారు. ఎందుకంటే రాజా డాడీ అని పిలుస్తున్నాడు కదా. అందుకనే శ్రీరామ్తో మీ వైఫ్ ఇంకెన్ని రోజుల్లో బ్రతకదండి అని చెప్పగానే కంగారుగా, నా వైఫ్ కాదండి, నాకు దేవుడిచ్చిన చెల్లి అన్నాడట. చెల్లా? మరి ఆ బాబు మిమ్మల్ని డాడీ అని పిలుస్తున్నాడు అని అంటే ఏం చెప్పమంటారు? ఆవిడిది ఒక పెద్ద కథ అని ఆ కథ అంతా చెప్పి పసివాడు పక్కింటి వాళ్ళని చూసి అంకుల్ అని పిలవమంటే డాడీ అని పిలవడం మొదలుపెట్టాడు. ఎన్నోసార్లు దెబ్బలు కూడా తిన్నాడు. అంతే నేను బాధగా, అమ్మా ఎందుకు నువ్వు వాడిని కొడతావు? పసివాడు అంకుల్ అన్నా డాడీ అన్నా ఏమిటి, అలా పిలవని అని అన్నాడట. కానీ ఆ ఇల్లాలు అప్పుడే చెప్పిందట, అన్న ఇది ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు, నిన్ను డాడీ అని పిలవడం మటుకు చాలా పెద్ద నేరం. ఈ విషయం రేపు నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి తెలిస్తే నిజంగానే నువ్వు డాడీవి ఏమో అని అనుమానపడుతుంది. నువ్వు ఈ కథ అంతా చెప్పినా ఆవిడ నమ్మకపోవచ్చు. నాకు అడ్డు రాకు అని రాజాని కొడుతూనే ఉండేదట. ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మధ్యలో నేను అనిత గురించి చెప్పలేదు కదమ్మా. ఇలా కాలం దొల్లుతూ ఉంది. మరోసారి అనిత ఆ దుర్గా సింహాద్రితో క్లోజ్గా ఉండడం చూసి కోపం వచ్చి, వదిన అన్నయ్యకు తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. అంతేకాదు అన్నయ్య నిన్ను ఎంతో ప్రాణపదంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఈ ఇంటి ఇల్లాలవి ఇలాంటి పరువు పోయే పనులు చేయవచ్చా చెప్పొదిన అని ఏడుస్తూ అడిగిందట. అంతే ఆ దుర్గా పడేలుమని 2 చెంపలు వాయిగొట్టి, నీ అన్నయ్యకి నేను ప్రాణపదం అయినా ఈ ఇంటికి ఇల్లాలైనా నాకు సుఖం అక్కర్లేదు అనుకున్నావా? మీ అన్నయ్య ఎందుకు పనికిరాని వాజమ్మ. నిజం చెప్పాలంటే వాడికి మీసాలు ఉన్నాయి కానీ వాడు మొగాడే కాదు అని ఆ పిల్ల మీద అప్పటించి ఎంతో ద్వేషం పెంచుకొని నరకం చూపించేదట. అదే సమయంలో రంగనాథం మాస్టారు ఫ్యామిలీతో తీర్థయాత్రలకు వెళ్ళారట. శ్రీరాము ఏదొచ్చినా, ఏ కష్ట సుఖం వచ్చినా, సంతోషం కలిగిన రంగనాథం మాస్టర్ గారికి సేవలు చేస్తూ వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డళ్ళ అయ్యాడు. మాస్టర్ గారు వెళ్ళిపోవడంతో కొంచెం దిగులు పడ్డాడు. శ్రీరామ్కి జ్వరం రావడంతో మూసిన కన్ను తెరవలేదు. అంతేకాదు మంచం మీద నుంచి లేచి పాలైనా ఏమైనా తెచ్చుకుందామనుకున్నా లేవలేని స్థితిలోకి వచ్చేసాడు. తనకు తెలిసిన మందులు వేసుకుంటూ ఆ మంచం మీదే ఉన్నాడు. భోజనానికి శ్రీరామ్ రాకపోవడంతో అనితకి కంగారు ఎక్కువయ్యి సింహాద్రిని అడిగిందట. వాడు అన్నాడు, ఏమోనమ్మా,
ఆ బాబు ఇంటి పక్క నుంచే నేను రోజు వెళ్తాను. ఆ బాబు ఎప్పుడు గదికి తాళం వేసి ఉండేది. ఇప్పుడు తాళం కూడా వేయలేదు, తలుపులు దగ్గర వేసి ఉన్నాయి అని అన్నాడట. అనితకి అర్థం కాలేదు. తర్వాత కూడా భోజనానికి రాకపోవడంతో శ్రీరామ్ గది దగ్గరికి వెళ్ళిద్దట. తలుపులు తోసుకొని లోపలికి వెళ్ళేటప్పటికి మంచం మీద మూలుగుతూ శ్రీరామ్ కనిపించాడట. అన్న ఏమైంది అని గబగబా దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చెయ్యి వేసి చూసిందట. వేడెక్కిపోయి ఉన్న శరీరం చూసి, అన్నా అందుక నువ్వు భోజనానికి రావడం లేదు, మరి డాక్టర్కి చూపించుకున్నావా అని అందట. లేదమ్మా, లేవలేకపోతున్నాను, అందుకే చూపించుకోలేదు అని అన్నాడట. ఏంటన్నయ్య, ఎవరినైనా అడగలేకపోయావా? డాక్టర్ని ఇంటికి తీసుకొచ్చేవారు కదా అని అందట అమ్మాయి. ఎవరినో వెళ్ళి అడిగితే నేను డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళేవాడిని, లేదమ్మా తగ్గిపోతుంది అని అన్నాడట. వెంటనే ఆ అమ్మాయి గబగబా బయటకు వెళ్ళి డాక్టర్ని తీసుకొని వచ్చి చూపించి వ్రాసిన మందులన్నీ తీసుకొని శ్రీరామ్ దగ్గర పెట్టి, ఇదిగో అన్న, ఈ మందులన్నీ వేసుకో, ప్రతి మందు 3 పొట్ల వేసుకోవాలి, 3 రకాలు రాసిచ్చారు, నేను వెళ్ళి నీకు జావా, బ్రెడ్, పాలు తీసుకొస్తాను అని అందట. కంగారుగా శ్రీరామ్ అన్నాడట, అస్సలు వద్దమ్మా, వద్దు తల్లి, నాకేం పర్వాలేదు, ఇంట్లో ఏదో ఉంటే తింటున్నానమ్మా అని అన్నా వినిపించుకోలేదట. ఆ అమ్మాయి ఎలా తీసుకొచ్చిందో తెలీదు, తీసుకొచ్చి అన్నీ శ్రీరామ్ తల దగ్గర స్టూలు వేసి పెట్టి వెళ్ళిపోయిందట. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండేదట. ఇదంతా కూడా శ్రీరామ్ జీవితానికి సంబంధించిన కథమ్మ. ఎలా పడిందో దుర్గ దృష్టిలో అనిత పడింది. అంతే, తన మీద ఉన్న ద్వేషం అంతా చూపించుకోవడానికి పెద్ద గొడవే చేసిందట. చూసారా, మీ చెల్లి వయసుకు వచ్చింది కదా, తోడు వెతుక్కుంటుంది, ఆ అనాథ దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పడంతో రామ్మోహన్ నాయుడు చెల్లెల్ని కొట్టాడంట. అప్పుడు చెల్లెలు ఏడుస్తూ జరిగిందంతా చెప్పిందట. అన్న, మనకెంత ఉంది, అమ్మా నాన్న ఎన్నో చేసేవారు పేదల కోసం, నువ్వు ఏమీ చేయడం లేదు, అవన్నీ నాకు అనవసరం, నా కళ్ళ ముందు అన్న చాలా బాధల్లో ఉన్నాడని తెలిసిందే, తర్వాత జ్వరంతో లేవడం లేదని తెలిసి నేను పాలు బ్రెడ్ ఇచ్చాను, కానీ అమ్మా నాన్న మీద ఒట్టు అన్న, నేను అలాంటి పనులు చేయను అని అందట. ఎందుకో తెలీదు, రామ్మోహన్ నాయుడు చెల్లెలు చెప్పింది కరెక్టే అనిపించిందేమో, సరే ఇంకెప్పుడు వాడిని వెళ్ళి మీట్ అవ్వద్దు అని గట్టిగా చెప్పి దుర్గతో అన్నాడట. నా చెల్లని చెప్పుకోవడం కాదు, అది చాలా మంచిది, మా అమ్మ నాన్న దానగుణం దానికి వచ్చింది, మనకు మట్టుకు రాలేదు, ఎందుకంటే దానం చేసిన వాడు బాగుపడినట్లు ఎక్కడ చూడలేదు, అందుకే వాటన్నిటికీ దూరంగా ఉండి నా ఆస్తిని ఇంకా పెంచుకుంటూ వస్తున్నాను. పోనీలే, చిన్నపిల్ల ఏదో సహాయం చేయాలనుకుంది, వదిలే దుర్గ అని అన్నాడట. దాంతో దుర్గకి దొంగ వెధవ పెళ్ళాన్ని సుఖపెట్టడం తెలియదు, కానీ చెల్లెల్ని ఊరుకోబెడుతున్నాడు. చెల్లెలంటే వాడికి ఎంత ఇష్టం ఉందో చూడు, ఆ ఇష్టాన్ని తను ఖచ్చితంగా పోగొట్టాలని అనుకుందట. అప్పటి నుంచి అనితని ఇంకా బాధించడం, తిట్టడం, కొట్టడం చేసేదట. అనితకి దిక్కు తోచని పరిస్థితుల్లో ఆర్ఎంపీ డాక్టర్తో పరిచయం అయ్యిందట. అతను ఎంతో ప్రేమగా అనితతో మాట్లాడడం చూసి అనిత మనసుకి అతని పట్ల ప్రేమ ఏర్పడింది. అంతే, ఎవరికీ తెలియకుండా అతన్ని కలవడం మొదలుపెట్టింది. కానీ శ్రీరాముకి జ్వరం వచ్చిన రోజున అనిత జీవితానికి పెద్ద గండం ఏర్పడింది. ఆ రోజు
శ్రీరామ్కి మందులు తేవడానికని వెళ్ళినప్పుడు ఆ ఆర్ఎంపీ డాక్టర్ అనితని ఎంత చెబుతున్నా వినకుండా లోబర్చుకున్నాడు. తను ఎప్పుడు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోదామా అని అనుకుంటున్న అనిత వాడిని నమ్మింది. శ్రీరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి పట్నంలో ఉద్యోగం రావడంతో అందరి దగ్గర సెలవు తీసుకొని రంగనాథం మాస్టర్ గారికి అన్నీ చెప్పి రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు తెలిపి పట్నం వెళ్ళే ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు. ట్రైను బయలుదేరుతున్న సమయంలో పరుగున అనిత వచ్చి శ్రీరామ్ కూర్చున్న బోగీలోనే ఎక్కి శ్రీరామును చూసి, అన్నా నువ్వు ఇక్కడే ఉన్నావా? నువ్వు నిన్ననే పట్నం వెళ్ళిపోయావని అనుకున్నాను అని ఏడుస్తూ గబాల్న శ్రీరామ్ ఎదురుగుండా ఉన్న సీట్లో కూర్చుందట. నువ్వెక్కడికమ్మా అన్నాడంట. శ్రీరామ్ కంగారుగా జరిగిందంతా చెప్పిందట. 4 రోజుల్లో వస్తానని ఎన్ని రోజులు అవుతున్నా డాక్టర్ గారు రావడం లేదన్నా. నేను వస్తారంటూ ఎదురు చూస్తున్నాను. ఈలోగా డాక్టర్ గారు ఉన్న హాస్పిటల్ రూము ఖాళీ చేసి ఇంకో షాపుకి అద్దెకిచ్చారు. నేను వాళ్ళని అడిగితే డాక్టర్ గారు ఎప్పుడో ఖాళీ చేసేశారమ్మా, మేమే ఇన్నాళ్ళు ఎవరికి అద్దెకి ఇవ్వలేదు, మాకు తెలిసిన వ్యక్తి అడిగితే అతని కోసం ఉంచాం, ఇప్పుడు అతను వచ్చి దిగుతున్నాడు అని షాపు యజమాని అనగానే అనిత గుండె ఆగిపోయినంత పని అయింది. ఏం చెయ్యాలో తెలియక బాధపడుతున్న సమయంలో అనిత తల్లి అవుతుందని తెలిసి కంగారుగా పట్నంలో ఉన్న డాక్టర్ గారిని కలవడానికి ట్రైన్ ఎక్కానని చెప్పింది అనిత. ఆశ్చర్యంగా కంగారుగా చూశాడు శ్రీరామ్. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కొంపదీసి అతను మోసగాడు కాదు కదా? ఇన్ని రోజులు నీకు కనీసం ఏ మాట చెప్పకుండా ఎలా ఉండిపోయాడు? నిన్ను ప్రేమించిన వాడు ధైర్యం చేసి మీ అన్నగారి దగ్గరికి వచ్చి చెప్పాలి కదా. నాకెందుకో భయంగా ఉందమ్మా అని అనగానే, అన్న అలా అనకు, ఆయన చాలా మంచివారు, ఏదో జరిగి ఉంటుంది, ఇంట్లో ఏవో పరిస్థితులు బాగోకలేకపోవడంతో వచ్చి ఉండరు అంతే నాన్నయ్య. నాతో 1-2 సార్లు అన్నారు, మనం పెళ్ళయ్యాక పట్నంలోనే నేను ప్రాక్టీస్ పెడతానని, ఒకవేళ అదేమైనా చూసుకుంటున్నారేమో అని అందట. ఎందుకో తెలీదు, శ్రీరామ్కి అతని మీద నమ్మకం కుదరలేదు. కానీ ఏమన్నాలో తెలియక, సరేనమ్మా నీకు కానీ అతని అడ్రస్ తెలుసా అని అన్నాడట. పూర్తిగా తెలియదు కానీ మాటల్లో తను ఎక్కడుండేది పట్నంలో చెప్పారు అన్నయ్య. నాకు అడ్రస్ పూర్తిగా అడగాలన్న ఆలోచన రాలేదు కానీ ఏదో మాటల్లో తను పలానా చోట ఉంటానని, అక్కడ నాకు చిన్న సొంత ఇల్లు ఉందని, మనం పెళ్ళయ్యాక ఆ ఇంట్లోనే ఉండొచ్చని చెప్పారన్నయ్య అని చెప్పింది అనిత. సరేనమ్మా, నేను పట్నమే వెళ్తున్నాను కదా. మనం డాక్టర్ గారి అడ్రస్ వెతికి పట్టుకోవడానికి చాలా టైం పట్టవచ్చు, అందుకని మనం ముందు హోటల్లో దిగి స్నానం అది ముగించుకొని భోజనం చేసి అప్పుడు వెతకడం ప్రారంభిద్దాం, ఏమంటావమ్మా అని శ్రీరామ్ అడిగాడట. అన్నా నన్ను క్షమించు, నీకు చాలా శ్రమ కలిగిస్తున్నాను కాదు అని అనిత అందట. ఏంటమ్మా కడుపు నిండా భోజనం తల్లిలా పెట్టావు, నా అవసరాలు ఎన్నో తీర్చావు, నిన్ను నేను భారం అని అనుకుంటానా చెప్పు? ఒక అన్న తన చెల్లెల్ని భారం అని అనుకుంటాడా అని శ్రీరామ్ అన్నాడట. ఇదంతా స్వయాన డాక్టర్ గారే చెప్పారు. ఎందుకంటే అతని ప్రవర్తన అదేనమ్మా, శ్రీరామ్ ప్రవర్తన, ఆ పసిబిడ్డడిని చూసే విధానం, తను కష్టపడి ఉద్యోగం చేస్తూ ఆ పసిబిడ్డడిని చూస్తూ అనితకి ఎన్నో మందులు కొంటూ అనితని వచ్చి చంటి పిల్లని బొజ్జగించినట్లు బొజ్జగిస్తూ
ఊరుకోబెట్టడం చూసి డాక్టర్ గారి కళ్ళల్లో కూడా నీళ్లు నిండాయట. సొంత అన్నయ్యనా ఇలా చేస్తాడా అని ఎన్నోసార్లు అనుకున్నాడట. ఇదంతా డాక్టర్ గారే స్వయాన చెప్పారు. నిజంగా ఈ అబ్బాయి శ్రీరామ్ చాలా గొప్ప వ్యక్తి అండి. నాకు అసలు నమ్మబుద్ధి వేయడం లేదు. అన్నం పెట్టిన మనిషిని 3 ఏళ్ళు బట్టి సాకుతున్నాడు అని తర్వాత జరిగిందంతా చెప్పారు ఆయన. పేరుని బట్టి డాక్టర్ సత్యనారాయణ ఆర్ఎంపీ డాక్టర్ అని వెతుకుతూ ఎన్నో ప్రయాసలు కోర్చి చివరికి అడ్రస్ పట్టుకున్నారట. అనిత సంతోషానికి అంతు లేదట. శ్రీరామ్ అనిత ఆ ఇంటి అడ్రస్ పట్టుకొని వెళ్ళేటప్పటికి ఇంటి తలుపులు బోర్లా తెరిచే ఉన్నాయట. వాళ్ళు గుమ్మం దగ్గర నిలబడగానే ఎదురుగుండా గోడకి సత్యనారాయణ ఫోటోకి పూలదండ వేసి నుదుటి మీద పెద్ద కుంకుమ పెట్టి ఉందట. ఇద్దరూ షాక్లో ఉండగానే ఎవరండి మీరు అని చంకలో ఒక పసిబిడ్డని పక్కనే ఒక 5 ఏళ్ల కుర్రవాడిని పెట్టుకొని గుమ్మం దగ్గరకు వచ్చి ఎవరు కావాలండి మీకు అని అందట. అప్పటికే అనితకి పరిస్థితి అర్థమై కళ్ళ నిండా నీళ్లు నిండి పడిపోవడానికి సిద్ధంగా ఉండడంతో అమ్మా అనిత అని భుజం చుట్టూ చేతులు వేసి పట్టుకొని డాక్టర్ సత్యనారాయణ గారు అని అనగానే ఇంకెక్కడండి ఆయన చనిపోయారు. ఆయన ఎంతో ఆశపడి పట్నంలో ప్రాక్టీస్ చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్ లేకపోవడంతో పల్లెటూరు అయితే అందరూ వస్తారని అక్కడికి వెళ్ళారు. అక్కడ డబ్బులు రావడం లేదని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ పాపం ఎక్కడ పెట్టాలా హాస్పిటల్ అని మోటార్ సైకిల్ మీద వెళ్ళి హాస్పిటల్ పెట్టడం కోసం రూము వెతుకుతుండగా యాక్సిడెంట్లో చనిపోయారు. మమ్మల్ని అనాథలను చేశారు అని ఆవిడ కళ్ళ నీళ్లు పెట్టుకుందట. ఏం మాట్లాడాలో తెలియక మాకు ఈ విషయం తెలియదండి అని రా అమ్మ అని అనిత వైపు చూశాడట. అనిత కళ్ళు మూసుకుపోవడం చూసి అమ్మ అనిత అని భుజం చుట్టూ చేతులు వేసి అనితని నడిపించుకుంటూ బయటకు వచ్చి వెళుతున్న ఆటోను ఆపి శ్రీరామ్ అనితను ఎక్కించి తాను ఎక్కి కూర్చున్నాడట.